నీ లవర్ కోసం పాడు. లవర్ లేకుంటే లవర్ కోసం పాడు. అంటే నీకు లవర్ కావాలి ఇప్పుడు. పాడు. రవి నీకు వచ్చింది పాడు. రవి కాదు నా ఫారూక్ బ్రో. ఫారూక్ సరే సరే. ఎప్పుడన్నా పేరు మర్చిపోతున్నా. పాడవాడు బ్రో. పాతనా ఇప్పుడు పాత పాడాలా రికార్డ్ అవుతుంది మైండ్ లా. ఏ మీసాల పిల్లవాడు. ఏ మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం తగ్గ ఉంచాలే పిల్ల. తగ్గి ఉంచాలా? కోపం తగ్గ ఉంచాలే పిల్ల. పొద్దున్న లేపి నుంచి డైలీ యుద్ధాలే. మొగుడు పిల్లం అంటేనే కత్తి గొడవలే. డాన్స్ కూడా వేయాలి. చిరంజీవి గారు వేసినట్టు వేయాలి. సినిమా చూడలే నువ్వు? చూసినా అట్లా సినిమా టాకీస్ లా సినిమా సరే చూసినా నాకు ఆ స్టెప్ నీకు ఆ స్టెప్ వస్తే స్టెప్ వేస్తాను. ఏ స్టెప్ వస్తే ఆ స్టెప్ ఆ పాటకి వేసేసి అంతే. అన్ని నా డీజే పాటలకే డీజే పాటలకి సరే ఎట్టే. నాకు పాత రాకుంటే ఊపి రాదు. పాట పెడతాను అన్న. నువ్వే పాడుకుంటా నువ్వే పాడు. నాకు అసలు రాదు. ఏ పాట ఇష్టం నీకు? అదే చెతల్రమ్. షట్టర్ బ్యాండ్. చెతల్ బ్యాండ్ అంటే మా చెతల్రము నాగిన్ డాన్స్. అదైతే పాట అవసరం లేదు కదా, వేసి. ఇది ఫోర్లాడితే పర్లేదు పర్లేదు, మంచిగా ఉంది నీట్ గా. కానీ చెప్పులు వేసుకొని నీ ఇష్టం, నీకు ఎట్ట కావాలంటే అట్ట. కొంచెం పాట పెట్టు. కొంచెం పాట కొంచెం పాట కొంచెం పాట పెట్టా. కొంచెం నాగిన్ పాట పెట్టు. చెప్తా. ఏ నువ్వు ఫోన్ ఎత్తుకొచ్చుకున్నావు? ఏ వచ్చి అన్న పెట్టలే. ఫస్ట్ నుంచి పెట్టామా? ఫస్ట్ నుంచి ఎట్టు పెట్టు. చూడా ఏ కాదేశు మేడం కాటేసావు. పొరాలి నువ్వు. కింద పడాలి ఇట్లా దొల్లాడు కానీ. చాలరా అసలు మంచి ఎనర్జెటిక్. వెళ్ళిపోవాలి సినిమాల్లోకి. కూర్చున్నావు మంచిగా వెళ్ళు. ప్లేస్లో అమ్మాయి పక్కన ప్లేస్ వస్తే కూర్చుందామనే. నొప్పి వచ్చిందా? ఎందుకు నొప్పి వచ్చలేదు? నీకు నొప్పే రాదు కదా అసలు. అంటే మాకంటే ఎక్కువ ప్యాషన్ ఉంది వీడియోల పైన, మస్తు ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇప్పుడు యాక్టర్ అవ్వాలన్నా ఏమైనా కావాలన్నా పిచ్చి ఉండాలన్నమాట. ఏ యాక్టర్ అంటే? అంటే నటీజం అంటే ఫుల్ ఇష్టం. బానే కష్టపడుతున్నాడు, కనిపిస్తుంది కూడా పాప. దొల్లమంటే దొల్లుతున్నాడు, చేయమంటే చేస్తున్నాడు. యాక్టర్ కొనాల్సింది అదే కదా. ఇప్పుడు ఎక్కడున్నా సిగ్గు అన్ని వదిలేసి చేయాలంటే చేయాలంటే. సో మామన వెనక ముందు ఆడతాం, కొద్ది మొమ్మడం పడతాం, కానీ వాడు చూడు చేస్తా చూస్తా చూస్తా. సో లాస్ట్ గా అయిపోయింది ఇప్పుడు ఇంటర్వ్యూ. నీ గర్ల్ ఫ్రెండ్స్ కి, ఫ్యాన్స్ కి, అమ్మాయిల ఫ్యాన్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా చెప్తావా? నీకే ఒక సర్ప్రైజ్ ఉంది. నాకే సర్ప్రైజ్ ఉందా? నీకే సర్ప్రైజ్ ఉంది. ఏంటి సర్ప్రైజ్? కెమెరా రెడీ పెట్టుకున్నారులే. రెడీ, కెమెరా రెడీ. ఎక్కడికి రావట్లేదు కదా, మీరు భయపడకండి మేడం. రెడీ. ఏంటి అట్లా చూస్తున్నావు? నీ గర్ల్ ఫ్రెండ్స్ కి ఎవరికైనా నేను చెప్తావా? మీరు డ్రెస్ లో బాగున్నారు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. ముందే ప్రిపేర్ అయినావు? ఇది కాదు, ఇప్పుడిప్పుడే ప్రిపేర్. అమ్మో, తిరుగుతావా? నేను తిప్పనా నేను ఇట్లా? ఇందాకేమో అన్నావు నన్ను? ఈ డ్రెస్ లో బాగున్నారు. అది కాదు, ఇప్పుడు తిప్పితే ఏదో అన్నావు కదా. ఎవరన్నా బాగా తిప్పుతాడు, గాలి తిప్పుతాడు. అందుకే తిప్పాను నిన్ను. నువ్వు నన్ను తిప్పుతావా? తిప్పలే. మీరు అంత అవుతున్నారు. కొంచెం థ్యాంక్ యూ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ స్పెల్లింగ్ చెప్పు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ స్పెల్లింగ్ చెప్పు ఇప్పుడు. సరేలే, ఎవరికైనా నీ లవర్కి చెప్పేయండి లాస్ట్ డే మంచిగా. ఇప్పుడు అది నేను చెప్పేసిన ఆల్రెడీ. తప్పైంది బ్రో, తప్పైంది.
నేనున్నా కదా, చాలు కదా, వచ్చేస్తాను. నన్ను పెళ్లి చేసుకుంటావు మరి? చార్మినార్ చూసినారా మీరు? అసలు ఇప్పుడు అది ఎందుకు వచ్చింది? అంటే ఇప్పుడు చూపిస్తాను, నేను చూడకపోతే. చూసాను. నువ్వు చూడలేదా? నువ్వు చూపించాలని మాట్లాడుతున్నాడు. నేను నీకు చూపించేదా? సరే చూపిస్తా. నాతో వచ్చేస్తావా? చదువుకోవాలా? ఎవరు అనుకుంటా? చదువుకోవాలన్నా చదువుకోవాలా? మరి రోజు ఇచ్చి ప్రపోజ్ చేసావు నాకు, నన్ను పెళ్లి చేసుకుంటానని. చేసుకుంటావా? సరే, ఎప్పుడు? మళ్ళీ వచ్చినప్పుడు చేసుకొని పోతా. చేసుకొని నన్ను తీసుకొని పోతావా? మీ ఇంటికి తీసుకెళ్తావా? ఏం పెట్టి పోషిస్తావు నన్ను? నిన్న అన్నం, పప్పు, చపాతీ, ఆమ్లెట్ ఏం కావాలంటే అది. అమ్మో, బంగారం కూడా చెప్పేస్తా. లెక్క ఎక్కువ కాకుండా చూసుకుంటా. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకుంటావు. బంగారం, నన్ను బంగారంలో చూసుకుంటావా? ఇట్లుండాలి అబ్బాయిలు, నేర్చుకోండి మీరంతా. మీరు ఇట్లా చూసుకొని ఉంటే ఈ పాటికి మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అందరూ సరుకులు ఫీల్ సరుకు వేరే వాళ్ళు అమ్మాయి నీకు పడతారు చూడు. నువ్వు ఇట్లా మాట్లాడుతుంది కదా, నువ్వు చెప్పు ఎవరికన్నా. ఇప్పుడు ఎట్ట ఫారూక్ ఎట్ట ప్రపోజ్ చేశాడు? ప్రపోజ్ చేసి చేయను. లెక్క ఎక్కువ తక్కువ కాకుండా చూసుకుంటానని చెప్పు. ఈ డైలాగ్ తోనే అందరు పడేది కదా. అంతే కదా. సో మీ ఫ్యాన్స్ కి ఇంతమంది ఆదరాభిమానాలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే కెమెరా చేసి చెప్పండి. ఒక్కొక్కరు చెప్పండి. అందరూ మమ అంటారు నాకు తెలుసు, అందుకే చెప్పేసి బ్రో. హలో హాయ్ వ్యూవర్స్, మీ అందరికీ నమస్కారం. సో మేము ఇప్పుడు ఇక్కడ వచ్చి ఉన్నామంటే దానికి గల కారణం మీరందరే. సో మీ సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఉంటే ఇంకా ఇంతకు మించి వీడియోలు చేయడానికి మేము ఎప్పుడు ట్రై చేస్తుంటాం. సో థ్యాంక్స్ అందరు. చెప్పు నువ్వు చెప్పు. నువ్వు చెప్పు, నువ్వు పెద్దవాడు ఏమని చెప్తావు? ఇప్పుడు ఫ్యాన్స్ నీకు ఎక్కువైనారా చెప్పు. హలో ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు ఇది నా పేరు తెలియదా నీకు? వైషు మేము కాడికి అయితే వచ్చినాం. మీరు కూడా చూడవచ్చు ఫ్రెండ్స్. ఇది మీరు కూడా సపోర్ట్ ఎప్పుడు ఇచ్చేయాలి ఫ్రెండ్స్. మామూలు ఇంకా ఎప్పుడు ఇట్టే వస్తుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు సపోర్ట్ స్పెల్లింగ్ చెప్తాడు ఫ్రెండ్స్. అట్లా చెప్పకూడదు ఫ్రెండ్స్. మీరు అట్టే మమ్మల్ని సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. మీ చుట్టాలకు ఎవరికన్నా ఉంటే కన్నా ఫాలో చేసుకోండి అని చెప్పాను ఫ్రెండ్స్. అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు చెప్పండి ఫ్రెండ్స్. ఎవరు? నువ్వే. మన ఫ్రెండ్ నీకు? ఫ్రెండ్ కాదు అన్న. చెప్పు. ఏమని చెప్పాలా? నాకు చెప్పు, నాకు తెలియదు. ఏమని చెప్పాలా? హలో హలో, హాస్పిటల్ మాట్లాడుతున్నా. నాకు తెలియదు. సో ఫ్రెండ్స్, మీరైతే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు జోక్ చేయడానికి ఇన్ని రోజులు జోక్ చేసినాం కాబట్టి ఇప్పుడు వెబ్ సిరీస్ స్టార్ట్ చేయాలని, మీకు ప్రతి ఒక్కటి అవే బోర్ కొడతాయని వెబ్ సిరీస్ స్టార్ట్ చేయాలని పసలమారక వెబ్ సిరీస్ స్టార్ట్ చేసినాం అనమాట. ఇంతకుముందు ఆ జోక్కి కామెడీకి ఎట్లా సపోర్ట్ చేసిండ్రో దీనికి కానీ అలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు, మంచిగానే వ్యూస్ వెళ్తున్నాయి. కానీ ఒక్కటి నాకు ఏంటంటే అన్ని వ్యూస్ వెళ్తున్నాయి కానీ ఫాలో కొట్టడం లేదు. ఫాలో కొట్టడం తెలియదేమో కానీ కొంచెం వేరే వాళ్ళని కానీ అడిగి కొట్టేసేయండి. బ్లూ టిక్ ఉంటుంది ఫాలో అని. ఆ ఫాలో కొడితే మాకు సగం మిలియన్లే పోతున్నాయి వీడియోలు. ప్రతి ఒక్క వీడియో మా దాంట్లో మిలియన్లో ఉన్నాయి. ఆ మిలియన్లో సగం మంది కొడితే ఇలా 1 మిలియన్ టచ్ అవుతున్నారు అనమాట. ప్రతి ఒక్కరు ఫాలో కొట్టండి. సపోర్ట్ చేస్తున్నారు, మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు. మీరు సపోర్ట్ చేసినందుకే మీ స్థాయికి వస్తున్నాం ఇప్పటికి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మేము ఇక్కడ ఇట్లా పైకి రావడం అంటే మీ వల్లనే. మీరు ఇంకా ఫాలో కొట్టుకుంటూ ఉంటే మేము మీకు ఇంకా మంచి మంచి వీడియోలు చేసి మీకు పంపిస్తుంటూ ఉంటాం అన్నమాట. అలాగే ఫాలో కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాకా వచ్చినందుకు, నాకు రోజు ఇచ్చి ప్రపోజ్ చేసినందుకు, ఇంత బాగా నవ్వించినందుకు మా వాళ్ళు కూడా పడిపడి నవ్వుకున్నారు వెనక్కి కూర్చొని. అసలు ఎందుకంటే ఇంత ఫ్రెండ్లీగా అసలు అనుకోలేదు అనమాట. మా ఊరు బాధపడుతుండో అందుకే. మీ కార్లో ప్లేస్ ఉందా? నేను కూడా వచ్చేయాలా మరి? ఈ అన్నోళ్ళు అందరు పైన కూసుకుంటాం, మన ఇద్దరు మా మూకి నువ్వు కార్ నడుపుకొని పక్కన కూర్చుంటది. బైక్ అయితే బైక్ వేసుకోండి ఇద్దరు. బైక్ అందుద్దా నీకు? క్లచ్ నేనే కదా. నేను రేంజ్ హ్యాండిల్ నేను చూసుకుంటా.
ఆదర్శ దాంపత్యం అంది. అవి కిందకి అందవు కాలు అంతే కింద పెడతాం మీరు పెట్టాలి అంతే. అంతే అంతేనా? కాలు మాత్రం నేను కింద పెట్టాలి, మిగతా అంతా నువ్వు పెట్టుకుంటావు. జుమ్మని లేపుకుండా పోతాం జుమ్మని. ఎవరు లేకుండా పోతావు బండి లేపుకుంటూ పోతాం అంటే కింద పడిపోతే దానిలే నన్ను గట్టి గడుచుకుంటాం. నువ్వు ఉంటే బాగుంటావే. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ చెప్పు అందరికి. హలో ఫ్రెండ్స్ బాయ్ అందరికి. హలో ఫ్రెండ్స్ బాయా? ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పాలి. హలో బాయ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి, మమ్మల్ని ఇలానే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి, మంచి మెసేజ్లు ఇస్తూ ఉండాలి, ఇంకా పై స్థాయికి వెళ్ళాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ఐడి ఏం చెప్పలేరు. మీ ఐడి ఇన్స్టాగ్రామ్ నా ఐడి చెప్తా, ఇది అయిపోగానే చెప్తాను నీకు. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్ చెప్పేసి బాయ్.